ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వలోకమును నోటి మాట ద్వారా సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు దయచేశారు, మా కుటుంబానికి అనుగ్రహించారు. మా గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల అయా ఉంచి రాత్రంతను క్షేమాన్ని అనుగ్రహించారు. ఈ నూతనమైనటువంటి దినములో మరొక రోజులో మా అందరినీ కూడా మీ కృపను బట్టి సజీవులుగా నిలవబెట్టుకుని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ వచనం ద్వారా కీర్తనాకారుడు ఆలపిస్తున్నట్లుగా, అవును ప్రభువా, నీవు మాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు, మా విమోచకుడిగా నీవున్నావు. ఈ రోజున తండ్రి, ఎవరిని బట్టి కాదు గాని మిమ్మల్ని బట్టి నాయన మేము అడుగుతున్నాము. మా మాటలు, మా హృదయములోని ఆలోచనలు, మేము చేస్తున్న పనులు ఆయన మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా, ఈ లోకానికి నచ్చాల్సిన అవసరం లేదు, ఈ లోక మనుషులను మెప్పించాల్సిన అవసరం లేదు. అయ్యా, నీవే మాకు ఆశ్రయంగా ఉన్నావు, నీవే మమ్మల్ని పోషించే దేవుడవు, నీవే ప్రభువా అన్నిటినీ కూడా సమకూర్చే దేవుడవు, నీవే ప్రతి సమస్య నుంచి కూడా విడిపించే దేవుడవు గనుక మీకు ఇష్టముగా ఈరోజు మేము జీవించుటకు, మీ దృష్టికి అనుకూలంగా మా జీవితాలు ఉండుటకు సహాయము దయచేయండి నాయనా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో నాయనా, ప్రార్థనతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము. వారి జీవితాల్లో ఈరోజు మేలులను జరిగించండి తండ్రి. అయా, వారు అనుకుంటున్నటువంటి ప్రతి కార్యమును కూడా మీ చిత్తానుసారంగా జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న మార్గములను మీ హస్తానికి అప్పజెప్తూ ఉన్నాము. మా వాహనములను మీకు అప్పజెప్తూ ఉన్నాము. అయా, మేమందరము కూడా బయటకు వెళ్ళినది మొదలుకొని క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించుటకు, అపాయము, ప్రమాదములు, సమస్యలు ఏవి లేకుండా మరలా మా స్థలాలకు చేరబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ఆయన పనులను కూడా దీవించండి. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, ప్రయత్నాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. అయా, ఆగిపోకుండా ప్రతి విషయంలో జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ధైర్యము కలిగి మీరు మాతో ఉన్నారనే విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. ఆగిపోయిన కార్యాలు కూడా మీ కృపను బట్టి నూతనపరచబడుటకు కృప చూపించండి. నూతనంగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిని మీకు అప్పగిస్తూ ఉన్నాము. అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి. అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. అయా, గృహములలో ఒంటరిగా ఉంటూ ఉండంగా ఏ దుష్టుడు వారి వైపుకు రాకుండా, ఏ సమస్య వారి గడప దగ్గరికి రాకుండా ఈరోజంతా వారిని భద్రపరచండి నాయన. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయన, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండంగా మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. ఈ లోకమాయలో మేమెవరం పడిపోకుండా, అయా ఆకర్షింపబడకుండా, పాపంలో పడిపోకుండా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము జీవించే కృప చూపించమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి.
ఎవరితో ఎటువంటి విభేదాలు, ఎటువంటి మనస్పర్ధలు, ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతముగా జీవించుటకు మా అందరికీ సహాయము దయచేయమని, ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏ బిడ్డకు ఈరోజు ఉండకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధినిచ్చి పోషించి నడిపించమని, అయా మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, పేరు పేరును ఆశీర్వదించండి. అయా మేము మీ బిడ్డలంగా ఒక్కరికైనా మీ మాటలు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.